ఆశ్రయదుర్గమ్మ, మా విమోచకుడా, పరిశుద్ధుడైన దేవ, పరమతండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీ పాదాలకు వేవేల స్తోత్రాలు నాయన. మీ అంతటి మహాదేవాది దేవుణ్ణి మా తండ్రిగా ఆరాధించుట మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం స్వామి. ఏ సంబంధమైన జీవితములలో నీ అభయములు, పర సంబంధమైన జీవితాలలో నీ ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించి ఇంతవరకు మమ్మల్ని ధన్యులుగా చేసినందుకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మాతో నీవు, నీతో మేము గడే ఈ సమయ సందర్భంలో తండ్రి, నీ ఆలయంలో మేము ఉండుటకు మమ్మల్ని నడిపించినందుకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నాయన పాటల ద్వారా, ఆరాధన ద్వారా, చదవబడిన లేఖనం ద్వారా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడిగా మా పక్షమున వహించినందుకై వందనాలు. నీ సన్నిధిలోకి వచ్చినటువంటి బిడ్డలందరిని దర్శించండి. ఆశ కలిగి, నీ కొరకు ఆకలి కలిగి, ప్రభువా నీ వాక్యం అనే ఆహారమును సమృద్ధిగా స్వీకరించుటకు సహాయం చేయండి. వాక్యం వినుట ద్వారా తండ్రి, వారి జీవితాలలో పొందవలసిన ప్రతి ఆశీర్వాదం, మేలులను అనుగ్రహించండి. వినుట ద్వారా విశ్వాసాన్ని కలిగించి ప్రభువా నన్ను నీ వాక్యము ద్వారా నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క దివ్యనామములో తండ్రి అయిన దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రాలను చెల్లించుకుంటూ, ఈస్టరు తర్వాత 5వ ఆదివారపు సమయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క పాదాల దగ్గరకు విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రభునామమున శుభాలు, అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మండే ఎండాకాలం అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. భయంకరమైనటువంటి ఎండలకు మనం ఉపశాంతి కలిగి ఉండటకు అది రకరకాలుగా మనం ప్రయోగాలు చేస్తూ ఉంటాం. చల్లని వాతావరణం స్వీకరిస్తూ ఉంటాం. చల్లని ఆ నీరు స్వీకరించి దప్పిగా తీసుకోవటానికి సిద్ధపడతాము. ప్రకృతి పరంగా ఆకాశంలో వెలసేటువంటి మేఘాలు అప్పుడప్పుడు కాస్త వాన చినుకులతో పలకరిస్తున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి దోబూచులు ఆడుతూ ఉంటాయి మేఘాలు. అవి దగ్గరగా వస్తూ చినుకులు కురిపిస్తున్నాయి అన్న విధానం మనకు కలిగించినప్పటికీ కూడా మరలా ఆ మేఘాలు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. యేసు ప్రభువారు మేఘారూఢుడై త్వరగా వచ్చుచున్నాడు అన్న వాక్యం మన హృదయాలలో మనం భద్రపరుచుకున్నాం. ఆయన ఎప్పుడు, ఏ సమయంలో, ఏ జామున, ఏ గడియలో కూడా వచ్చినప్పుడు మనందరం కూడా మెలకువగా ఉండి ప్రార్థన యోధులుగా ఉంటూ దేవుని యొక్క రాకను మనం స్వీకరిస్తూ ఆయన మన కొరకు సిద్ధపరచబడినటువంటి స్థలములలో మనలను తీసుకొని వెళ్ళటానికి, ఆయన మరలా వచ్చేటువంటి ఆ సమయం కొరకు మన జీవితాల్లో మనము కను పెట్టుకొని జీవించుదము గాక. కాబట్టి దేవుడు మానవ జీవితాలలో ఏమి చెప్పాడో అది జరగబోతుంది అన్న విషయం మనం గమనించాలి. మనుషులు ఏదైనా ఒక మాట చెప్పారనుకోండి, ఒక వాగ్దానం చేశారనుకోండి, ఆ వాగ్దానము అనేటువంటిది నెరవేర్చకపోవచ్చు. అయ్యా పలానా ఆయన ఈ మాట చెప్పాడు అంటే నువ్వు నమ్మక ఆయన మాటలే నమ్మేవా అని అంటారు. ఆ మాటలు ఒట్టి నీటి మూటలే. అవి కాసేపు ఉంటాయి, మరొక కాసేపు ఉండవు. అక్కడ నీళ్లు ఉంటాయని చెబుతారు కానీ కనీసం ఏ విధమైన చెమ్మ కూడా ఉండదు అనేటువంటి భావాలను మనం
మానవ జీవితాల్లో ఒక్కొక్కరి పట్ల జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. ఏది ఏమైనా దేవదేవుడు గొప్ప దేవుడు, ఆయన కరుణ కలిగిన దేవాది దేవుడు, ఆయన శాంతమూర్తి, సమాధానకర్తకు అధిపతి అయిన రక్షకుడు కాబట్టి ఆయన మన జీవితాలను దర్శిస్తూ పదే పదే మనలను ఆ రీతిగా వాక్యము ద్వారా హెచ్చరిక చేస్తూ దినదినము ఆయన యొక్క కృపలో మనము జీవించటానికి, మారు మనసు రక్షణ పొందిన అనుభవంలో జీవించడానికి ఆ అవకాశాలను దేవుడు కల్పిస్తూనే ఉన్నాడు. కొన్ని సందర్భాలలో మనం దేవుని మాటలు మనం పట్టించుకోకుండా జీవిస్తూ ఉంటాం. అవి ఎప్పుడు చెబుతున్న మాటలే కదా, ఎప్పుడు చెబుతున్న వాక్యమే కదా, ఇదిగో ఆయన అప్పుడు వస్తున్నాడు ఇప్పుడు వస్తున్నాడని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు 2000 సంవత్సరాలు దాటింది, ఆయన ఇంకా రాలేదు అనే విధానాలతో అనేక మంది అపనమ్మకాలతో జీవిస్తూ ఉన్నారు. ఆయన ఎప్పుడు వచ్చినా కూడా సిద్ధపడవలసినటువంటి బాధ్యత మనకుందా లేదా? ఉందా లేదా? ఉంది. ఆయన ఎప్పుడో వస్తాడు, ఇంకా వచ్చేదానికి టైం ఉంది కదా, సమయ సందర్భాలు ఉన్నాయి కదా, సంవత్సరాలు ఉన్నాయి కదా అని మనము ఆయన ఇచ్చిన ఆ కాలాన్ని వ్యర్థముగా మనం ఉపయోగించుకోకుండా వ్యర్థముగా గడిపేస్తూ సమయాలను మనం దుర్వినియోగం పరుచుకుంటూ మనం జీవిస్తాము. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యము ద్వారా పదే పదే మనకు హెచ్చరిక చేస్తూ మనం ఆధ్యాత్మికంగా మనల్ని మేల్కొలుపుతున్నాడు. ఆయన మన జీవితాలలో ఆయన చైతన్యాన్ని రగిలిస్తున్నటువంటి వాడు. మన కార్యకలాపాలను ఆయన వర్ధిల్ల చేస్తూ మనలను ఆయన నడిపించడానికి గొప్ప దేవుడై ఉన్నాడు. దేవుని యొద్దకు వచ్చిన వారిని ఆయన పాదాల దగ్గర, ఆయన ద్రాక్ష తోటలో పనివారిగా ప్రవేశించిన ప్రతి ఒక్కరు కూడా అట్టి ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహించడానికి ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. దేవుని యొక్క పాదాల చెంతకు ఇచ్చేసినటువంటి మీరు మీ జీవితాలలో ఏ అవసరత మీరు కలిగి ఉన్నారు, మీ కుటుంబ అవసరతలు ఏమిటో, ప్రార్థన అవసరతలు ఏమిటో, భవిష్యత్తులో ఏ రీతిగా దేవుడు మిమ్మలను మరి ఆయన హెచ్చించబోతున్నాడు, అభివృద్ధి పరచబోతున్నాడు అన్నటువంటి విషయాలు నాకు తెలియకపోయినప్పటికీ కూడా దేవునికి తప్పనిసరిగా ఆయనకు తెలుసు. అందుకనే దేవుని యొక్క పాదాల చెంతకు వచ్చి మన హృదయాలను ఆయన సన్నిధిలో మనం కుమ్మరించుకొని పశ్చాత్తాప హృదయాలతో ఇంకా ఈ లోకస్తులుగా జీవిస్తున్నట్లయితే ఆ లోక పరిస్థితుల నుండి, లోకంలో ఉన్న శరీరేచ్ఛలు, పాపేచ్ఛలు, వ్యసనాలను ఆ రీతిగా దూరపరుచుకోవటానికి, యేసుతో మనము జీవించడానికి అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు 3 పాఠాల్లో చదవబడినటువంటి లేఖనాలను బట్టి మనం జ్ఞాపకము చేసుకుంటే ఏ రీతిగా ఆయన గొప్ప దేవుడై ఉండి ఆయన నడిపించేటువంటి ప్రభుగా ఉన్నాడో వాక్యం మనకు తెలియచేస్తాము. అందుకనే ప్రవక్త యెరెమయా గ్రంథం 29 11 నుంచి 14 వరకు మనం చదువుకున్నాము. 11వ వచనం చూడండి. రాబో కాలమందు నేను మీకు మేలు కలుగునట్లుగా, అది సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు. రాబో కాలంలో ఏం కలగాలని ఆయన కోరుకున్నాడు? మేలు కలగాలని ఆయన కోరుకుంటున్నాడు. రాబో కాలంలో మీకు మేలు కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు.
దేవుడు మేలు కోరుకునేటువంటి వాడు. మానవ జీవితాన్ని యొక్క మంచితనాన్ని కోరుకునేటువంటి వాడు. అంతా మంచి జరగాలని ఆశించేటువంటి వాడు. ఎప్పుడు మానవ జీవితం తప్పిపోకుండా, లోకంలో జీవించకుండా ఆయనలో జీవించాలని కోరుకునేటువంటి వాడు. కానీ మానవుడు ఏం కోరుకుంటాడు? మానవుడు ఇతరుల యొక్క మేలును కోరుకొనడు, కీడును కోరుకుంటాడు. ఇతరులకు మేలు కలగకూడదని కోరుకుంటాడు. తమకంటే ఇతరులు ఆ రీతిగా దౌర్భాగ్య స్థితిని అనుభవించాలని కోరుకుంటారు. తమకంటే కడు పేదరికాన్ని అనుభవించినటువంటి పరిస్థితుల్లో జీవించాలని కోరుకుంటారు. ధరించుకునేటువంటి వస్త్రాలు కానీ, తినే ఆహారం కానీ ఇతరులు ఆ రీతిగా చాలా తక్కువ స్థాయిలో ఉండాలని మానవ జీవితం కోరుకుంటాం. యెహోవా దేవాది దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే, రాబోయే కాలములో నేను మీకు మేలు కలుగునట్లుగా. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మన మేలు గురించి ఆలోచన చేస్తాడు, మన జీవితాల గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. మనము జీవితంలో అభివృద్ధి పరచబడాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు. మరింతగా మనం ఫలించి అభివృద్ధి పరచాలని కోరుకుంటాడు ఆయన. ఆత్మ రక్షణార్థమై ఆ రీతిగా జీవించాలని దేవుడు కోరుకుంటాడు. ఆయన వచ్చినప్పుడు మనందరము కూడా సిద్ధపడి మెలకువగా ఉండి ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలని ఆయన కోరుకుంటాడు. నీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా అని అంటాడు మానవుడు. నీకంతా మంచే జరగాలని, శుభాలు జరగాలని, పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి విధానం కలిగి ఉండాలని పైకి తేనె పూసినటువంటి మాటలు పలికిన లోపల ఎట్లా ఉంటుంది? హృదయంలో ద్వేషం ఉంటుంది. ఇతరుల మీద అసూయ ప్రభావము కలిగిన వారుగా ఉంటారు. తమకంటే తక్కువ స్థాయిలో ఉండాలని ఆశించేవారుగా ఉంటారు. వారి యొక్క ఎదుగుదలను కోరుకొనకుండా తాము ఆ రీతిగా ఎదిగేటువంటి వారుగా ఉండాలని ఆశపడతా ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆశించే మార్గాలు వేరు, ఆయన జీవితాలే వేరు, ఆయన కార్యాలే వేరుగా ఉండవచ్చు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి దేవుడు రాబో కాలంలో మనకు ఒక మంచి జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాడు. గత కాలంలో గడిచినటువంటి జీవితాల్లో, సమయ సందర్భాల్లో మనకి మంచి జరగపోవచ్చు, మేలు జరగపోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడ అడుగుపెట్టినా కూడా ఆ దుష్టుడు మనల్ని ఆటంకపరిచి అభ్యంతరపరిచేటువంటి సందర్భాలు వాటిల్లవచ్చు. అనేకమైనటువంటి పరిస్థితులలో మన జీవితాలలో అనేక మంది మనలను ఆ రీతిగా క్షేమము కోరుకొనక, సుఖము సంతోషాలు కోరుకొనక మనం ఆధ్యాత్మికంగా దిగజారిపోయేటువంటి స్థితిలో ఉండాలని కోరుకొనవచ్చు. కానీ దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఆయనను ఆశ్రయించిన ప్రతి జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యములు చేయటానికి ఆయన గొప్ప శక్తిమంతుడై ఉన్నాడు. ఇదిగో రాబో కాలములో నేను మీకు మేలును చూపునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరములైనటువంటివి ఏమాత్రము కావు. దేవునిలో, ఆయనలో ప్రేమ అనేటువంటిది, ప్రేమకు తావుంది కానీ పగకు స్థానము లేదు ఆయన దగ్గర. ఆయనలో ప్రేమించే మనసు, ఇచ్చేటువంటి మనసు ఉంది కానీ కొట్టే మనసు ఆయన జీవితాల్లో ఏ కోసైనా కూడా కనపడదు. ఆయన అడుగు వేసిన సందర్భంలో ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ తన రాజ్యాన్ని ఆయన విస్తరింపజేశాడు. దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటించాడు. ప్రతి ఒక్కరి జీవితంలో మేలు, ఆశీర్వాదాలు, శాంతి, సౌభాగ్యములు
అవి పొందేటువంటి దిశగా మానవుణ్ణి తన యొక్క బోధల ద్వారా ఆయన ఇట్టే ఆకర్షించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి ప్రభావం కలిగినటువంటి దేవుని యొక్క శక్తిని మనము ఆశ్రయించుతున్నాము. అట్టి గొప్ప దేవుని యొక్క అద్భుతాలు చేసిన దేవదేవుణ్ణి మనం మహిమపరచడానికి ఆయన పాదాల దగ్గరకు వచ్చాం. ఆయన పొలములో పనివారగా పనిచేయటానికి, ఆయన పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉనుటకు దేవుడు మనందరం కూడా ఈ చోటకి ఆయన నడిపించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యిర్మీయా ప్రవక్త తన జీవితంలో మరి దేవుడు ఎంత గొప్పవాడు, తన ప్రజల ఎడల ఎంత గొప్ప ఉద్దేశంలో కలిగినటువంటి వాడు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి ఆయనలో సమాధానం ఉందా, సమాధాన పరిస్థితులు ఆయనలో ఉన్నాయి, కానీ హానికరమైనటువంటి పరిస్థితులు దేవునిలో ఏమాత్రము కూడా లేవు. మానవుల్లో సమాధానం లేదు, శాంతి లేదు. ఎప్పుడు కూడా కిడు చేయడానికి, హాని తలపెట్టడానికి సిద్ధపడతా ఉంటాడు. అక్కడ దాకా వెళదామని ఆ రీతిగా మరి నమ్మించి నట్టేట ముంచేటువంటి ఆ ప్రభావం మానవ జీవితానికి ఉంది. అందుకనే దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు జ్ఞాపకం చేసుకొని యిర్మీయా ప్రవక్త దేవునితో, ఆయన మాటలతో ఏకీభవించిన సమయాన్ని మనం గమనించాలి. మనం అదే యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చూసినట్లయితే, రాబో కాలములో నీకు మేలు కలుగునట్లుగా, మేలు కలుగునని నమ్మిక ఉన్నది, నీ పిల్లలు తిరిగి స్వదేశమునకు వత్తురు. ఆమె రాబో కాలములో ఇదిగో నీకు మేలు కలుగుననేటువంటి నమ్మిక ఉంది, నీ పిల్లలు స్వదేశమునకు తిరిగి వస్తారు. ఏ బానిసత్వం అనేటువంటి సంఖ్యలు ఆ రీతిగా ధరించుకొని వారు చెరగొనిపోయినటువంటి పరిస్థితులలో తమ స్వప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ఆ బానిసలుగా వెళ్ళినటువంటి పరిస్థితులు వాటిల్లో కావచ్చు. బబులోను ప్రాంతమునకు చెరగొనిపోయినటువంటి అనుభవములు వాళ్ళు ఉండవచ్చు. అయితే వాళ్ళందరూ కూడా మరలా ఎలా ఉంటారు? క్షేమముగా నడిపించబడతా ఉంటారు. మన రాష్ట్రీకులు, మన దేశస్థులు అనేక మంది కూడా ఆయా రాష్ట్రాల నుంచి, ప్రాంతాల నుంచి అనేకమైనటువంటి దేశాలు వెళుతూ అక్కడ ఉద్యోగాల నిమిత్తమో, చదువుల నిమిత్తమో జీవించినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే కొన్ని ప్రాంతాల పరిస్థితుల్లో వాళ్ళకు అపాయములు కలిగినప్పుడు, దుష్టులు ఆని తలపెట్టిన పరిస్థితి సంభవాలు జరిగినప్పుడు తల్లిదండ్రులు ఎంతో వేదన చెందుతారు, ఎంతో బాధపడతా ఉంటారు. అలాగా వేదన చెందేటువంటి పరిస్థితులు రావు. ఇదిగో వాళ్ళు క్షేమముగా స్వదేశానికి తిరిగి వస్తారు, మీ పిల్లలు తిరిగి స్వదేశానికి వస్తారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అడుగు వేసి బయట ప్రపంచంలోనికి అనేకమైన ప్రాంతాలను మనం వెళ్ళిన సందర్భాలు ఉండవచ్చు. ఆయా ప్రాంతాలను చుట్టుముట్టి వచ్చినటువంటి ప్రదేశాలు ఉండి ఉండవచ్చు. మరి అనేక మంది కూడా విహారయాత్రలకు కానీ అనేకమైన రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు దుష్టుల చేతిలోనికి చిక్కి అసువులు బాసినటువంటి సమయ సందర్భాలు కూడా వాటిల్లినవైన విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. కానీ మన ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. మన ఎడల ఆయనకు ఒక చిత్తం, తన చిత్తాన్ని ఆయన నెరవేర్చేటువంటి వాడుగా ఉంటాడు కదా. అది మన జీవితాల్లో ఆయన మనకు మేలును అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు, కానీ హానికరమైనటువంటి విషయాలు కాదు కదా. అవి సమాధానకరమైన ఉద్దేశములే. కాబట్టి అతి మేలును మనం పొందటానికి నిరంతరము మనము సిద్ధపడేటువంటి వారుగా ఉండాలని దేవుడు తెలియజేసుకుంటున్నాడు.
కాబట్టి రాబో కాలంలో నీకు మేలు కలుగుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏ మేలు కావాలని మన జీవితాల్లో కోరుకుంటున్నాం? ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబంలో కానీ బిడ్డల ఎడల కానీ మేలు పొందాలని ఆశపడతా ఉంటారు. కుటుంబంలో బిడ్డలు మరి ఆధ్యాత్మికంగా ఎదగాలని, బిడ్డలు చదువుల్లో కానీ భవిష్యత్తులో కానీ దీవించబడాలని, మంచి ఉద్యోగాలు వారు పొంది సుఖ సంతోషాలతో జీవించాలని, అతి మేలుకు వారు కలగాలని ఆశిస్తూ ఉంటారు. ఆ మేలు నేడు దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు ఆయన అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనకు మేలు ఇచ్చేటువంటి దేవుడు మన మధ్య ఉండగా, మనల్ని ఆశీర్వదించే దేవుడు మన మధ్య ఉండగా, మనం అనేకమైన సమయ సందర్భాల్లో ఆ మేలు కోసం కదా ఆ రీతిగా పడరానేటువంటి పాటలు పడుతూ మన జీవితాలను, కాలాన్ని, డబ్బును మనము మరి ఖర్చు చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ మేలు అనుగ్రహించే దేవుడు మన మధ్య ఉన్నాడనేటువంటి గొప్ప నిశ్చయత, ఒక గొప్ప నమ్మిక, ఒక బలమైనటువంటి విశ్వాసము మన జీవితాల్లో కలిగి ఉండవలసిన అవసరం. గడిచిన కాలంలో ఆ మేలును మరి ఆర్థిక సమాధానకరమైన పరిస్థితులను కుటుంబాల్లో ఆశీర్వాదకరంగా ఉండకపోతే దేవుడు చేసిన ఈ వాగ్దానం ఎడల ప్రతి ఒక్కరు కూడా విశ్వాసము కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉంది. అది కుటుంబాలకు దేవుడు చేసేటువంటి మేలు కానీ, అది ఉద్యోగం అనే మేలు కానీ, లేకపోతే ఉపాధి కానీ, లేకపోతే సంతానము కానీ, వివాహము కానీ, ఏదైనా కూడా వ్యాపారంలో కానీ ఆ మేలులతో మనం దీవించబడాలని ఆ రీతిగా కోరుకుంటాం. అందుకనే కీర్తనకారుడు తన వాక్యములు ఏమన్నాడు? 103వ కీర్తనలో మేలులతో నీ హృదయములను తృప్తిపరుస్తున్నాడు. మేలులతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. ఒకరోజు మేలు జరగకపోతే ఇంకొక రోజైనా మేలు జరగబోద్దా అనేటువంటి భావన మనకు కలగాల. ఓ రోజు నష్టం వచ్చిందనుకోండి, రెండవ రోజు ఆ లాభకరమైన పరిస్థితులను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కదా. దేవుని యొక్క ప్రజలు, విశ్వాసులు, దేవుని నమ్మినటువంటి వారు ఆ మాట మీద ఆధారపడతా ఉంటారు. ఈరోజు ఏదైనా మరి మేలు జరగకపోతే, లేకపోతే లాభము లేకపోతే తర్వాత దేవుడు అనుగ్రహిస్తాడు. అలా ప్రార్థనతో కనిపెట్టుకొని ఉంటే, ఆయనను అనుసరిస్తూ ఉంటే ఆ మేలు తప్పనిసరిగా దేవుడు దయచేసే గొప్పవాడుగా ఉంటాడని మనందరం కూడా జ్ఞాపకం చేస్తాం. చాలామంది కూడా దేవుని పాదాల దగ్గరకు వచ్చినప్పుడు, ఇదిగో ఆయన పాదాల దగ్గరకు వచ్చాం, ఆయన నమ్ముకున్నాం, ఇంకా ఈ కార్యం జరగలేదే, ఇంకా ఈ మేలు జరగలేదే, ఇంకా లాభకరమైన పరిస్థితులు జరగలేదే, ఇంకా ఎన్నాళ్ళు, ఇంకా ఎంతకాలము అనేటువంటి విధానాలతో ఏకీపిస్తూ ఉంటాం. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మన విశ్వాసము, దేవుని ఎడల మనకున్నటువంటి నమ్మకం ఎంత బలమైందో దేవుడు పరీక్షించాలి కదా. ఇచ్చేవాడు పరీక్షిస్తూ ఉంటాడు, మనం పుచ్చుకునేటువంటి వాడు. కాబట్టి అట్టి పరీక్షించేటువంటి దేవుని ఎడల మనం ఏం చేయాలంట? మనము ఆ ప్రార్థన అనుభవముతో, దేవుని ద్వారా మంచి ఫలములను పొందుకునేటువంటి అనుభూతితో మనందరం కూడా జీవించవలసినటువంటి అవసరత ఉందని మీ అందరికీ తెలియజేస్తుంది. జీవమాయో హోవా నీకు చేసిన మేలను మరువాకు, నీవు చేసిన పాతకాంబులను మానించిదాబో లేవేయోనో లేకుండా చేయోనో, ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుడు మానవ జీవితానికి ఒక నాయకుడై ఉండి భవిష్యత్తును తన స్వాధీనములో చేసుకొని నడిపించడానికి గొప్ప దేవుడై ఉన్నాడు. రాబోయే కాలంలో ఎలాంటి మేలు జరగబోతుందో, మన పట్ల దేవుడు ఎలాంటి వాగ్దానములు ఆయన నెరవేర్చబోతున్నాడు మనకైతే తెలియదు, కానీ దేవునికి మాత్రము తెలుసు. అటు దేవాది దేవునికి, భవిష్యత్తును ఎరిగినటువంటి దేవాది దేవునికి మనము సమస్తమును కూడా సమర్పించుకునేటువంటి దిశగా మనము ఒక అడుగు వేయవలసినటువంటి అవసరత ఉన్నది. అందుకని అక్కడ చెబుతున్నాడు, వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు, మీరు నాకు ప్రార్థన చేసిన ఎడల ఆలకింతును, వెదకని ఎడల దొరుకుదును కదా. మీరు నాకు ప్రార్థన చేస్తే ఏం చేస్తానన్నాడు? ఆలకిస్తాను అన్నాడు. మీరు వెతికితే నేను దొరుకుతాను అన్నాడు. మనం ప్రార్థన చేయము, ఆయనను వెతకాను లేదు. ఆ ఫలములు మనం ఏ రీతిగా పొందగలము? ఆయన వెతకపోతే ఎట్లా దేవుడు మనకు ఆయన దొరుకుతాడు, ప్రత్యక్షమవుతాడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన తప్పనిసరిగా ఆలకించు దేవుడిగా ఉంటాడని వాక్యం మనకు తెలియజేస్తాం. చివరి వచ్చిన చదవమా. కాబట్టి నన్ను మీరు వెతకని ఎడల నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఆమె దేవుని పాదాల దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుల్లో జీవించిన తర్వాత దేవుడు ఆ ప్రత్యక్షత, ఆ దర్శన భాగ్యం మనం పొందాలని ఆశపడతా ఉంటాం. వెతకపోతే మనకి దేవుడు ఎలాగా ఆయన మనకి కనపరుచుకుంటాడు, దర్శనమిస్తాడు. వాక్యములో యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకుడి అని యెషయా 55లో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ సమయ సందర్భాలను బట్టి దేవుని మనం వెతుకుతూ ప్రార్థన అనుభవంలో జీవిస్తూ ఒక అడుగు ముందుకు వేయవలసినటువంటి వారంగా ఉన్నాం. అలా మనం వెతికితే ఆయన తన్ను తాను మన కోసము ఆయన తన్ను తాను కనపరుచుకుంటాడు. ఇదిగో దేవుడు నాకు కనబడ్డాడు, నాతో మాట్లాడాడు, నాకు దర్శనమిచ్చాడు అని అనేక మంది కూడా సాక్ష్యం ఇస్తూ ఉంటారు. చాలా సంతోషకరమే. అయితే ఆ నమ్మకము, ఆ విశ్వాసము, ఆ ప్రార్థన అనుభవము, ఆ ప్రార్థన శక్తి అనేది మన జీవితంలో కూడా ఉంటే ఆయన మన దగ్గర ఉంటాడు. మన హృదయం అనే ద్వారాన్ని ఆయన తడతాడు. మనము తలుపు తీసిన ఎడల ఆయన లోపలికి వస్తాడు. ఆయన తను తాను మనకి కనపరుచుకుంటాడు అన్నటువంటి సత్యాన్ని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వెతుక్కుంటూ ఏదో మార్గాలలో ఏదో అనేకమైన వేల కొలది మైళ్ళు మనం ప్రయాణం చేసినప్పటికీ ఆయా స్థలాల్లో సమయ సందర్భాల్లో దేవుణ్ణి వెతుకుతూ మనం వెళ్ళిన సందర్భాలు ఉండి ఉండవచ్చు. అయితే ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా మన జీవితంలో ఒక విశ్వాసం, ఒక నమ్మిక అనేటువంటిది, ఒక ప్రార్థన శక్తి, ఆ బలాన్ని మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు తను తాను మనకి ఆయన కనపరుచుకుంటాడు అన్న విషయం మనం గమనించాలి. జక్కయ్య ప్రభువును చూడటానికి ఆశపడి మేడు చెక్కేటి ఎక్కాడు, కానీ వాస్తవంగా జక్కయ్యను ప్రభువు చూచి ఉన్నాడు. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని వాగ్దానం చేశాడు. ఒక్కొక్కసారి మనమే ప్రభువును చూడాలి అని అనుకుంటాం కదా, ప్రభువును చూడాలని ఆశపడతా ఉంటాం, కానీ ప్రభువే మనల్ని పలకరిస్తూ ఉంటాడు. మన ఇంటికి ఆయన అతిథిగా వస్తాడు, హృదయం అనే ద్వారము తడతాడు. మనం తలుపు తీస్తే యేసుక్రీస్తు వారు మన జీవితాల్లోకి, మన హృదయాల్లోకి, మన ఇంటిలోకి ఆయన వస్తాడు అన్న సత్యంతో మనం ఏకీభవించవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రభు మన ఇంటిలో వచ్చినట్లయితే మనలో ఏ యొక్క చీకటి ఉన్న లోకపరమైనటువంటి జీవితం మన జీవితాల్లో ఉన్న
ఏ శక్తులు ఉన్నా అవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క నామములో బయటకు వెళ్ళిపోతాయి. ఆయన వెలుగు లోపలికి వచ్చినప్పుడు చీకటి బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇట్టి అనుభవంతో ఇట్టి కార్యాలతో మనం ఏకీభించవలసినటువంటి అవసరత ఉంది. ప్రియ దేవుని బిడ్డ, నీవు ప్రభువును నమ్మిన వ్యక్తిగా ఉన్నావు, ఆయన మీద ఆధారపడి జీవించే వ్యక్తిగా ఉంటున్నావు, ఆయనకు నిరంతరము ప్రార్థన చేసేటువంటి అనుభవం నీ జీవితాల్లో కలిగి ఉంటున్నావా? అలాగైతే దేవుడు నీకు ఆయన కనపరుచుకోవడానికి గొప్ప దేవుడై ఉన్నాడనే విషయం నేను మీ అందరికీ తెలియజేసుకున్నాను. తర్వాత మనం పత్రికా వాక్య భాగంలోనికి వెళ్ళినట్లయితే అక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. చూడండమ్మా, ప్రార్థన గురించి పౌలు ప్రస్తావించుతూ మనకు యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ఆమె మనకేం తెలియదంట కదా, మనకు ఏం చేయాలో ఏమి తెలియదు, ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. అన్నీ మనం చేస్తాం, బాగానే దేవుని దగ్గరికి వస్తాం. అమ్మా నువ్వు ప్రార్థన చేయంటే కదా, నేను తర్వాత చేస్తానంట. అయ్యా నువ్వు ప్రార్థన చేయంటే నేను తర్వాత చేస్తానంట. దేవుని యొక్క సంఘమునకు సహవాసమునకు ఆయన కార్యాలకి మనం సహకరించినటువంటి వ్యక్తులుగా ఉండవచ్చు, కానీ ప్రార్థనకు వచ్చే సమయంలో ఆ ప్రార్థనకు మనము దూరముగా ఉంటాం. ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. అందుకని దేవుడే మన పక్షమున తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆశీనుడై ప్రధాన యాజకుడుగా ఆయన మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ఆమేన్. ఆయన మన పక్షమున ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ప్రార్థన చేసినా చేయకపోయినా, వచ్చినా రాకపోయినా, మనలో విశ్వాసం ఉండా లేకపోయినా, నమ్మకం ఉండా లేకపోయినా, దేవుడు మాత్రము చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన మనలను మర్చిపోయే దేవుడు కాదు అన్నటువంటి సత్యం మనం గమనించాలి. కాబట్టి మనకు ప్రార్థన రాదు అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఆ ప్రార్థన అనుభవంలో మనం జీవించడానికి ఆ ప్రార్థన హృదయాంతరంగముల నుంచి పెళ్ళుబికేటువంటి ఒక ప్రవాహంలాగా, ఉత్తేజమై ఒక గొప్ప ప్రవాహంలాగా వేగముగా ఆ ప్రార్థన మనలో నుంచి రాగలదు. దాని మీద మనకి ఆసక్తి అనేది ఉండాలి. ఆసక్తి అనేది ఉండాలి. కాబట్టి అది ఆసక్తిని మనము పెంపొందింపు చేసుకోవాలి. హార్మోన్లు ఇట్లాగే ఉపవాస ప్రార్థన చెప్తున్నప్పుడు ఒక 5గురు ఆ ప్రార్థనలో ఏకీభవించండి అని 5 చేత ప్రార్థన చేశారు. ఎప్పుడూ చేయని వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. తర్వాత నెల వచ్చేలాగే ఇంకా 2 పెరిగారు. 7గురు ఆ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన ద్వారా నడిపించటం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే దేవుడు కోరుకునేటువంటిది అదే, ఆయన ఆశించేది అదే, మనం దేవునికి ప్రార్థన చేయాలని. అందుకనే మనకు యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలో మనకు తెలియదు కానీ ఉచ్చరింపు శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రభు అయిన యేసు ప్రార్థన చేయగా ప్రార్థన బలమేమో గమనించావా? ప్రభు అయిన యేసు ప్రార్థన చేయగా ప్రార్థన బలమేమో గమనించావా? ప్రార్థనలో జీవమున్నదాన్ని, ప్రార్థనలో జీవమున్నదాన్ని ప్రభుని భక్తులెల్లరూ ప్రణుతింతిరి. ప్రార్థించుము సంగమా, ప్రార్థనయే మనకు ప్రాణమని
ప్రార్థించుము సంగమా. సంఘము ప్రార్థించమంటే కదా, సంఘము ప్రార్థించమంటే సంఘము నిద్రపోతూ ఉన్నది. శిష్యుల సైతం కూడా యేసు ప్రభువారు గెత్సెమనే వనములో వేదనతో ప్రార్థన చేస్తుంటే వాళ్ళు నిద్రపోతున్నారు. అందుకని 1 పేతురు 5:8 మీ అపవాది అయినటువంటి అపవాది గద్దిన సింహం వలె ఎవరిని మింగుతున్నా అని తిరుగుతున్నాడు. కనుక మెలకువగా ఉండవలసిన అవసరం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఆ ప్రార్థన లేకపోతే, మెలకువ లేకపోతే మనం ఏమి కూడా చేయలేము. అన్నిటికీ మనం మెలకువ ఉంటాం, కానీ ప్రార్థనకు మాత్రం మెలకువ అనేది మనకు ఉండదు. ఈ ప్రార్థన అనేకమైన సమయ సందర్భాల్లో మర్చిపోతూ ఉంటాం. ఎక్కడైనా ప్రయాణానికి సిద్ధమవుతూ అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత బ్యాగులో సెల్ ఫోన్ మర్చిపోయానే సెల్ ఫోన్ మర్చిపోయానే వెంటనే కూడా దాన్ని మనం తెప్పించుకునే ఏర్పాటు చేస్తాం. కానీ ఆ సమయంలో ప్రయాణంలో ప్రార్థన మర్చిపోతే సాగిపోతూ ఉంటాం. అట్టి సమయాన్ని ఏర్పాటు చేసుకొని వాహనము నిలిపోయినా సరే, లేకపోతే ప్రయాణం చేస్తున్నటువంటి ఏ సమయంలోనైనా మనము కన్నులు మూసుకొని ప్రార్థనతో దేవుని మనము ఆయన ప్రార్థించి ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటు ప్రార్థన అనేక మంది జీవితాలలో మర్చిపోతూ ఉంటారు. దేవునికి ప్రార్థించేటువంటి సమయ సందర్భాలు కల్పించుకోనకపోవచ్చు. ఆ ప్రార్థన లేకపోవటం వలన మేలులు వెనకబడతా ఉంటాయి, ఆశీర్వాదాలకు దూరం అయిపోతూ ఉంటాం. ప్రార్థన ద్వారా లేనటువంటి సమయ సందర్భాలు కుటుంబాలు విచ్ఛిన్నం అవుతూ ఉంటాయి. బిడ్డలు అనేకమైన పరిస్థితుల్లో దారి తప్పినటువంటి వారుగా ఉంటారు. అందుకనే ప్రతి జీవితంలో, ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు తమ బిడ్డలకు ప్రార్థన నేర్పవలసిన అవసరం ఉంది. యేసు ప్రభువారు కూడా ఏం చేశాడు? తన శిష్యులకు ఏం నేర్పాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని ఆ పరలోక ప్రార్థనను తన శిష్యులకు ఆయన నేర్పి ఉన్నాడనే విషయం మనం గమనించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఏదైనా మనం మర్చిపోవచ్చు, కానీ ప్రార్థన మాత్రం ఎప్పుడు కూడా మనము మరచిపోకూడదు. ఉదయం లేచినప్పుడు, మధ్యాహ్నము, సాయంత్రం సమయం దొరికినప్పుడల్లా మనం ప్రార్థనలో జీవించవలసినటువంటి అవసరం. కాబట్టి మనం ప్రార్థన చేయకపోతే పరిశుద్ధాత్ముడే మన పక్షమున ఉండి ఆయనే ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. పరిశుద్ధాత్ముడే మన పక్షమున ఉండి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. రాబో కాలంలో ఏం జరిగిద్దో మనకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడికి మాత్రము తప్పనిసరిగా తెలుస్తుంది. ఎందుకంటే భవిష్యత్తును గురించి మనకు తెలియదు. కొద్ది సమయం తర్వాత ఈరోజు ఏమి జరిగిద్దో తెలియదు, రేపేమి జరగబోతుందో తెలియదు. ఈ ప్రపంచంలో ఎప్పుడు ఏ సమయంలో ఏమి జరగబోతుందో మనకు తెలియనే. నేను ఒక వీడియో చూస్తే, నేను హంటర్ అనే వైరస్ వచ్చిందంట. ఏమిటది? హంటర్ అనే వైరస్ వచ్చిందంట. షిప్పుల్లో అనేకమైన దేశాది నేతలు, ఆ షిప్పుల్లో అనేక మంది దేశ ప్రజలు ప్రయాణం చేస్తూ ఉంటారు. వారిలో కొంతమందికి హంటర్ అనే వైరస్ వచ్చి 3 చనిపోయారంట ఆ సమయంలో. అయితే ఇద్దరిని పరీక్షిస్తూ ఉన్నారంట డాక్టర్లు. అయితే వారిలో భారతీయులు కూడా ఇద్దరికి ఆ వైరస్ అనేది ఉన్నది. ఆ షిప్ ప్రయాణం చేసే మార్గాల్లో కొంతమంది దిగి వెళ్ళిపోయారంట. మరి వెళ్ళిపోయిన వాళ్ళు ఏ దేశస్తుల్లో వాళ్ళు ఎక్కడ తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఏమి జరుగుతుందో ఎప్పుడు మనకు తెలియదు, కానీ దేవుడు భవిష్యత్తును గురించి ఎరిగి ఉన్నాడు. కాబట్టి కదా
ఆ పరిశుద్ధాత్మ దేవాది దేవునికి మనము సమస్తమును కూడా అప్పగించుకునేటువంటి వారముగా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మరి ఇవ్వబడినటువంటి అవకాశాలని మనందరం కూడా సద్వినియోగపరుచుకోవాలి. ఏది మంచో ఏది చెడో వివేచించేటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి. ఏ మార్గంలో మనం వెళ్ళాలో వెళ్ళకూడదో మనం నిర్ణయం చేసుకోవాలి. ఎవరు ఈ లోకంలో ఏ రీతిగా ఉంటారు, ఎవరు మంచి ఎవరు చెడో ఎవరు కూడా అర్థం కాదు. మంచి వారని ఆ రీతిగా చేర్చుకున్న సందర్భంలో వాళ్ళు అపకారాన్ని తలపెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకని ఈ లోకములో మానవ యొక్క జీవితం ఎలాగ ఉందామంటే అలా అంత దూరం తీసుకొని నట్టేట ముంచేటువంటి వారిని నమ్ముతున్నారు, కానీ అన్నీ అనుగ్రహించేటువంటి దేవుణ్ణి నమ్మలేకపోతాము. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తప్పనిసరిగా తన ప్రజలకు ఆయన న్యాయం చేస్తాడు కదా. వాక్యం ఏమని చెబుతా ఉంది? దేవుని ప్రేమించు వారికి ఆయన సంకలము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నదని అక్కడ పత్రికా పాఠములో తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రేమించే వారికి, ప్రార్థన అనుభవంలో జీవించే వారికి ఆ భవిష్యత్ జీవితాన్ని దేవునికి అప్పగించి అయా అంతా నీ చిత్తమే జరుగునుగాక అని ఆయనకు అప్పగించే ప్రతి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన ప్రేమించే వారికి ఆయన దగ్గరగా ఉంటాడు. విధేయతతో ఆయనను అంగీకరించేటువంటి వారుగా ఉంటాడు. దేవుడు వారి జీవితాలలో గొప్ప మేలులు, ఆశీర్వాదాలు ఆయన అనుగ్రహించడానికి గొప్ప దేవుడిగా ఉన్నాడని మనందరము కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, ఆ మనుష్య హృదయమునకు గోచరము కాదు. దేవుడు ఏమి సిద్ధపరిచాడు, మనకి ఏమి ఇవ్వబోతున్నాడు, మన పట్ల ఏ వాగ్దానము ఆయన నెరవేర్చబోతున్నాడు మనకు తెలుసా? తెలియదు. అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనిషి హృదయమునకు గోచరము కాదు. మానవ జీవితాల్లో కొన్ని అసాధ్యమైనవి దేవుడు సాధ్యము చేస్తున్నాడు. మన కళ్ళను మనం నమ్మలేనంతగా ఆయన అనేకమైన గొప్ప ప్రతిఫలాలు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ వాగ్దానాలు మన పట్ల ఆయన నెరవేరుస్తున్నాడు. ఒక అమ్మాయికి 11 గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి అంటాను. విన్నారా? 11 గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. మరి నిజంగా ఎంత తెలివితేటలు, జ్ఞానం, వివేకం లేకపోతే 11 గవర్నమెంట్ ఉద్యోగాలు తన ముందు ఉంటాయి. అలాగా ఆ ఉద్యోగాన్ని పొందటానికి విధేయత అనేటువంటిది ఎంతో అవసరమై ఉన్నది. అటు చదువులో కానీ, అటు ప్రతి ఒక్క విషయంలో కానీ కదా. మరి ప్రతి ఒక్కరు కూడా విధేయత అనేది ఎంతో అవసరం. ఆ విధేయత మనందరినీ ఒక మెట్టు పైన కూర్చోబెట్టడానికి అవకాశము ఏర్పడుతుంది. ఉపాధ్యాయులు వాళ్ళు మరి విద్యార్థులు చదివినట్టు చదువు కాదు మార్కులు వేసే వాళ్ళు ఎంత వినయ విధేయత కలిగి ఉన్నారు. వాళ్ళు గుడ్ స్టాండ్ సర్టిఫికెట్ పొందటానికి ఇదిగో ఫలానా వాళ్ళు అనుకూలంగా ఉన్నారు అన్నటువంటి వారు ఎక్కువగా మార్కులతో ఉత్తీర్ణులు అవుతూ ఉంటారు. కాబట్టి అలాంటి పరిస్థితులను దేవుడు మానవ జీవితాల్లో అనుగ్రహించుటకు ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి నా జీవితంలో దేవుడు ఏ రీతిగా ఆశ్రయించబోతున్నాడు, ఏ మేలు ఆయన దయచేయబోతున్నాడు. అవి కంటికి కనబడవు, చెవికి కనబడవు, మనిషి హృదయమున గోచరము కాదు. కాబట్టి వాటన్నిటిని కూడా మనం పొందాలంటే ఆ ప్రార్థనా శక్తితో మనము ముందుకు సాగిపోవాల్సినటువంటి అవసరత ఉంది. చివరగా పత్రిక వాక్య భావంలోనికి వెళ్ళినట్లయితే అక్కడ అనేకమైన విషయాలు మనం చదువుకొని ఉన్నాం. ఆ పత్రిక వాక్య భాగంలో
9 నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, లోకము కొరకు నేను ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు? లోకం కొరకు ప్రార్థన చేయట్లేదని ఎవరి గురించి చెబుతున్నాడు? వారు నీ వారైనందున అనగా తన శిష్యుల గురించి ఈ మాటలు చెబుతున్నాడు. వారు ప్రత్యేకపరచబడిన వారు, దేవుని యొక్క పిలుపును అందుకొని కష్ట సుఖాలలో గద శిలువ మరణములో హతసాక్షిగా వాళ్ళు జీవించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకనే వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నేను లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు అని చెబుతున్నాడు. లోకము అంటే ఏమిటి? లోకము అనగా క్రీస్తు నెరగనటువంటి వారు లోకములో జీవించేటువంటి వారుగా ఉంటారు. అలా లోకస్తులుగా మనం జీవిస్తూ ఉన్నట్లయితే, దేవుని ఎరగనటువంటి ఆ జీవితంలో ఉన్నట్లయితే, దేవుడు మన కొరకు ఏ విధంగా కూడా ప్రార్థన చేయటలేదు. ఆయన ఎరిగినటువంటి వారికి మాత్రమే ఆయన ప్రార్థన చేస్తున్నాడని ఈ సమయంలో మనందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇటు ప్రార్థన అనుభవాన్ని మన జీవితాల్లో మనం కలిగి ఉన్నట్లయితే రాబో కాలములో దేవుడు అనేకమైన మేళ్ళు, ఆశీర్వాదాలు మన కుటుంబాలను, బిడ్డలను ఆయన అభివృద్ధిపరిచి ఆయన నిండారుగా మనల్ని వర్ధిల్ల చేయనుగాక. ఆయన లోకము కొరకు ప్రార్థన చేయలేదని చెప్పినప్పుడు ఆ లోకస్తుడిగా మనం జీవించకుండా దేవుణ్ణి ఎరిగినటువంటి వారుగా జీవిస్తే తప్పనిసరిగా ఆయన యొక్క ఆశీర్వాద ఫలములను మనం నిండారుగా మనం పొందటానికి దేవుడు మనకు అనుగ్రహించగలడని సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ అట్టి ఆశీర్వాదాలకు పాత్రలుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయాన్ని మనందరకు దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకి తలంపులకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.